ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 21వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపముల నుండి రక్షించే దేవుడు. హాస్పిటల్లోకి వెళ్ళిన వాళ్ళని వాళ్ళకు ఒక అనుభవం ఉంటుంది. ఎవరు మమ్మల్ని హాస్పిటల్ నుంచి విడుదల చేస్తారు? బేగ వెళ్ళిపోవాలి, ఇంటికి బేగ వెళ్ళిపోవాలి, ఇంటికి బేగ వెళ్ళిపోవాలి. ఇంజక్షన్లు, మందులు, సిరంజీలు, ఎక్స్రేలు, స్కానింగ్లు, బ్లడ్ టెస్టులు ఇలాంటివన్నీ చేయించుకుంటున్న వాళ్ళకి ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. దాని నుంచి ఎవరు మమ్మల్ని విడిపిస్తారు, ఎవరు వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళిపోతారు అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటారు. అలాగే కోర్టు, పోలీస్ స్టేషన్ వాటి చుట్టూ తిరిగి ఎవరు మమ్మల్ని విడిపిస్తారు, ఎవరు మమ్మల్ని విడిపిస్తారు, వీటి నుంచి మమ్మల్ని విడిపించండి అని అడుగుతున్న వాళ్ళు ఉంటారు. ఇలాగే అనేక సమస్యల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు ఉంటారు. వీటన్నిటి నుంచి విడిపించబడినా విడిపించబడకుండా ఉన్నా సరే వాళ్ళ పరలోక రాజ్యం దేవుణ్ణి నిజంగా సొంత రక్షకుడుగా అంగీకరిస్తాయి. దేవుడు వాళ్ళని ఖచ్చితంగా విడిపించగల సమర్థుడు. అయితే ప్రాముఖ్యంగా ఈ పాపములు తల్లి గర్భంలోనున్నది మొదలుకొని పెండముగా రూపొందించబడక ముందు నుంచి పితరుల శాపాలు, అపాపాలు, చేతులతో చేసిన క్రియలు, వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళడం, చేయకూడని వ్యాపారాలు చేయడం, చేయకూడని పనులు చేయడం ద్వారా ఏలుబడి చేస్తున్న పాపాలు. ఎవరైనా నోటి మాట అంటారు, నీకు నీ పిల్లలకి అని అనేస్తారు. ఆ పాపాలు అలా తరాలు వెంబడి తగలకుండా యేసు ప్రభువారు ఈ పాపముల నుంచి విడిపించే దేవుడు. హల్లెలూయా. దేని నుంచైనా మనం విడిపించబడగలుగుతాం, విడిపించడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ పాపాల నుంచి ఎవరు విడిపించలేరు. ఈ పాపాలు శాశ్వత కాలం వెలుబడి చేస్తాయి. చాలామందికి ఇటువంటి అనుభవాలు ఉంటాయి. మా బ్రతుకులు ఎలా ఉంటాయి, మా జీవితాలు ఎలా ఉంటాయి, నస్తమని చేతులు అవి చూపించుకుంటుంటారు. రాశి ఫలాలు, నక్షత్రాలు ఇవన్నీ చూపించుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మేము బాగుండాలి, మేము విడిపించబడాలి, మేము వర్ధిల్ల చేయబడాలి, అభివృద్ధిలోకి రావాలి. కాబట్టి మేమేం చెయ్యాలి అని అడుగుతూ ఉంటుంటారు. కానీ ప్రతి ఒక్కొక్కరిని ఈ పాపము, పితరులు చేసిన పాపాలు వెతికి వెంటాడి మరీ పట్టుకుంటాయి, వెతికి వెంటాడి పట్టుకుంటాయి. కాబట్టి అటువంటి ఆ పాపాల నుంచి మన దేవుడు విడిపించగల సమర్థుడు. ఈ పాపాలు అన్నవి రెండు రకాలు. ఒకటి స్వభావ సిద్ధంగా కావాలని ప్లాన్లు వేసుకొని, ప్రణాళికలు వేసుకొని చేసేవి. మరొకటి ఏంటంటే అనుకోకుండా జరిగేవి. అనుకోకుండా జరుగుతున్న వాటికి క్షమాపణ ఉంటుంది. కావాలని చేసిన వాటికి క్షమాపణ ఉండదు. దానికి స్వభావాలు మారాలి. ఈరోజు చాలామంది మేము పాపాల నుంచి రక్షించబడిపోయాం, మా పాపాలు క్షమించబడ్డాయి అంటారు. ఓకే, రైట్, బాగుంది. అయితే ఆ పాపాలు ఎప్పుడైతే నీ జీవితంలో రిపీట్ అవుతాయో నీవు రక్షించబడలేదు అన్న విషయం గ్రహించుకోవాలి. నీవు రక్షించబడలేదు. ఆ పాపము నీ మీద ఇంకా ఏలుబడి చేస్తానే ఉంది. అది నీ మీద జయము పొందుకుంటుంది. అటువంటప్పుడు నీవు పాపాలు చెయ్యకూడదు, అటువంటి పనులు మానాలి అన్న స్వభావం వస్తేనే నీవు రక్షించబడినట్టు. అదే పాపంలో ఉంటూ, అదే బురద, అదే పెంట, అదే వాంతిలో దొల్లుతూ నీ పాపాలు క్షమించబడిపోయాను అనుకోవడం అంత అమాయకత్వం మరొకటి ఉండదు. పాపాలను విడిచిపెట్టే స్వభావము ప్రభువారు అనుగ్రహించును కాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.